హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే, శృతి వాళ్ళ ఇంటికి మాల వాళ్ళ అబ్బాయి వచ్చి చాలా రచ్చ చేస్తాడు. వాళ్ళ అమ్మని నానా మాటలు అంటాడు. శృతి వాళ్ళ నాన్నకి తనకి ఏదో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడేది విని శృతి వాళ్ళ నాన్నగారు తన మనసులో ఉన్న మాటని ఆ విధంగా కోపంలో బయట పెట్టేస్తాడు. సో మాల షాక్లో ఉంటుంది. ఆ తర్వాత అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఏం కావాలి అని అంటే, నేను సెటిల్ అవ్వడానికి నాకు కావాల్సినంత డబ్బు అన్నీ ఇవ్వండి, నేను వెళ్ళిపోతానని అంటాడు. సో దానికి గాను లాయర్ని పిలిచి డాక్యుమెంటేషన్స్ అన్నీ రెడీ చేసి సంతకం తీసుకొని ఆయనకి ఇవ్వవలసిన డబ్బు అవన్నీ ఇచ్చేసి పంపించేస్తుంది శృతి. ఆ తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత మాల చాలా హర్ట్ అవుతుంది అనమాట. చాలా బాధపడుతుంది. అరే, ఏం మనిషిని కన్నాను నేను, డబ్బే ముఖ్యమా, మనిషి ముఖ్యం కాదా, కన్న తల్లి ముఖ్యం కాదా, ఎన్ని కొట్టినా తిట్టినా ఎలా చేసినా నేను వాడిని భరించాను కదా, అలాంటిది ఈ ఆఖరి సమయాల్లో నాకు తోడుగా ఉండవలసిన వాడు నన్ను వదిలించుకొని వెళ్ళిపోయాడా అనే బాధలో ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తూ ఉంటే రక్ష అండ్ శృతి తనొకవైపు తినొకవైపు కూర్చొని తన్ని కూర్చోపెట్టుకొని సోఫాలో, వద్దు ఏడవకండి, అలాంటి మనిషి కోసమా ఏడుస్తారు, వాడు ఇంకా మీ లైఫ్లోకి తొంగి చోటు, ఇకనైనా మీరు హ్యాపీగా ఉండండి, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు సుఖపడింది లేదు, ఇకనైనా మీరు సుఖపడండి అని చెప్పి సమాధానం పరుస్తూ ఉంటారు ఇద్దరు. ఈలోపు తనకి కొద్దిసేపు ఏడిచిన తర్వాత ఈలోపు శృతి వాళ్ళ నాన్నగారు అన్న మాటలు గుర్తొస్తాయి మాలాకి. వెంటనే లేచి శృతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, మీరు ఇందాక అలా అన్నారు, ఆ మాటలు కేవలం మా అబ్బాయి నోరు మూపించడానికే కదా అన్నారు, మీ మనసులో అలాగేమీ లేదు కదా అని అడుగుతుంది అనమాట. అడిగేసరికి వాళ్ళ నాన్నగారికి అది మేడం అది వచ్చి అని నసుకుతూ ఉంటాడు, కానీ ఏమీ చెప్పడు. ఏం చెప్పాలో అర్థం కాదు, భయం వేస్తూ ఉంటుంది. ఆ గొడవ ఉన్న వేడిలో ఏదో తన మనసులో ఉన్న మాట టక్కని బయట పెట్టేశాడు. కానీ ఇప్పుడు తను వచ్చి డైరెక్ట్గా అడిగేసరికి వణికిపోతూ ఉంటాడనమాట. ఏం చేయాలో అర్థం కాక శృతి వైపు చూస్తాడు వాళ్ళ నాన్న. చూడంగానే, అదేంటి నేను మీతో మాట్లాడుతుంటే మీరు శృతిని చూస్తారేంటి, చెప్పండి, మీ మనసులో అలా ఏమీ లేదు కదా, మీరు కేవలం మా అబ్బాయి నోరు మూపించడానికే అన్నారు కదా అని చెప్పి అడుగుతుంది అనమాట. అడగగానే ఇంకా శృతి మా నాన్న వాటి వల్ల కాదు మాట్లాడటం అనుకొని సీరియస్గా లేచి వాళ్ళిద్దరు మధ్యలోకి వచ్చేసి, అమ్మ ప్లీజ్ నేను మాట్లాడతాను అని అంటారు. అబ్బా శృతి, నేను నీతో కూడా మాట్లాడతాను, బట్ నాన్నతో ఒకసారి మాట్లాడనివ్వు అని చెప్పగానే, కాదమ్మా ఆ విషయమే నేనే మాట్లాడతాను, ఓకే, ఫస్ట్ నువ్వు ఇలా వచ్చి కూర్చో అని చెప్పి సోఫాలో కూర్చోబెట్టి రక్ష కొంచెం వాటర్ తెచ్చివా అనగానే గబగబా తను వెళ్ళి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని వస్తుందన్నమాట. అమ్మ ఫస్ట్ ఈ మంచినీళ్ళు తాగు అని చెప్పి వాటర్ తాగిపిస్తుంది. అమ్మ ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పే ప్రతి మాట విన్న తర్వాత నువ్వు రియాక్ట్ అవ్వు, ఓకేనా, అప్పటి వరకు నేను చెప్పేది వినమ్మా ప్లీజ్ అనగానే, సరే చెప్పు అని అంటుంది మాల. అమ్మ, నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న అలా ఒంటరిగా మిగిలిపోయాడు, నన్ను అన్నయ్యను చూస్తూ. చాలామంది ఆయన స్నేహితులు, ఆయనతో పనిచేసేవాళ్ళు, ఆయన కింద పనిచేసేవాళ్ళు, మా బంధువులు అందరూ చెప్పారు, పెళ్ళి చేసుకో, నీకు తోడు అవసరము, నీ పిల్లలకు ఒక అమ్మ అవసరము, అందులో ఆడపిల్ల ఉంది, ఆడపిల్లను పెంచటం అనేది ఒక చిన్న విషయం కాదు, ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉంటే ఆడపిల్లను పెంచటం ఈజీ అవుతుంది నీకు అని చెప్పారు. బట్ మా నాన్న లేదు,
నా కూతుర్ని కానీ నా కొడుకుని కానీ సమానంగా పెంచుతాను. వాళ్ళని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. నాకు ఏ పెళ్ళి వద్దు, నాకు ఎవ్వరూ అవసరం లేదు. నేను పెళ్లి చేసుకుంటాను బాగానే, కానీ వచ్చే ఆవిడ నా పిల్లల్ని తన పిల్లల్లా చూస్తుందన్న గ్యారంటీ ఏంటి? అలా ఉండదు. కాబట్టి నేను చేసుకోను, నాకు అవసరం లేదు. నేను వాళ్ళకి ఏ లోటు లేకుండా పెంచడానికే ట్రై చేస్తాను అని చెప్పి ఈ రోజు దాకా కూడా పెళ్ళి అనేది చేసుకోలేదు. కానీ మా నాన్న మీరు వచ్చాక తన మనసులో ఏదో తెలియని అలజడి నేను చూశాను. కొద్దిగా మీ వైపుగా ఆయన వంగిపోయాడు. ఎప్పుడూ కూడా తనతో మీ వయసు వాళ్ళు మా నాన్నతో, మా నాన్న కంపెనీలో చాలామంది పనిచేస్తారు. బట్ ఎప్పుడూ కూడా వాళ్ళని దురుద్దేశంతో చూడటం కానీ, ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పుగా ప్రవర్తించడం కానీ చెయ్యలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాక మా నాన్న కళ్ళల్లో ఒక రకమైన ఫీలింగ్స్ని చూశాను. అప్పుడు నేను ఒకరోజు వెళ్ళి నాన్న అడిగాను. మా నాన్న కూడా చెప్పలేదు అమ్మ నాకు దట్ ఆయన మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని. నేను తెలుసుకున్నాను ఆయన మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని. అందుకే నేనే మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటున్నానమ్మా అని చెప్పి అంటారనమాట. అనగానే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా శృతి? లోకం ఏం మాట్లాడుతుందో తెలుసా నీకు అని. అమ్మ తప్పు లేదు, లోకంతో మనకి పని లేదు. నీకు నాన్నకి నచ్చితే చాలు, నేను పెళ్లి చేయడానికి. పిల్లలుగా మేము రెడీ, అన్నయ్య కూడా ఓకే అంటాడు ఈ బంధానికి. పిల్లలుగా మేము రెడీ మిమ్మల్ని ఆశీర్వదించటానికి. అమ్మ నాన్న ప్లేస్లో ఉండి నేను పెళ్లి చేస్తానమ్మా అని అంటది అనమాట. అనగానే అలా కాదు శృతి, నీకు అర్థం కావట్లా అని అంటది. ఈలోపు రక్ష, సారీ మీ ఫ్యామిలీ మ్యాటరే కాదన్ను, బట్ ఆంటీ తప్పేంటి ఆంటీ? ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా లేదు. మీరు ఇప్పటిదాకా ఎప్పుడూ సంతోషంగా లేరు నాకు తెలిసి. గౌరీ మాటల్లో నేను విన్నదైతే మీ ఆయన అదే చనిపోయిన మీ భర్త మిమ్మల్ని ఎప్పుడూ సుఖపెట్టింది లేదు. రోజు తిట్టేవాడు, కొట్టేవాడు. అది చూసి మీ కొడుకు కూడా అదే నేర్చుకున్నాడు. వాడు ఒక సర్టెన్ వయసు వచ్చిన తర్వాత వాడు మిమ్మల్ని కొట్టాడు, తిట్టాడు. ఇక గౌరీ సరే తను ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయినా, తను మీకోసం ఎంత బాధపడినా తను కూడా మిమ్మల్ని బాధ పెట్టింది. కాబట్టి మీరు ఎప్పుడు సుఖపడింది లేదు, సంతోషపడింది లేదు. అలాంటప్పుడు మీకు ఒక మంచి తోడు, మంచి ఫ్యామిలీ, మంచి సెక్యూరిటీ, ప్రొటెక్షన్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఎందుకు వద్దంటున్నారు? చేసుకోండి ఆంటీ, చాలా హ్యాపీగా ఉంటారు. అట్లీస్ట్ ఈ చివరి కాలంలో అయినా మీకు తోడు ఉంటుంది, చక్కటి ఫ్యామిలీ దొరుకుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు అని తను కూడా చెప్తుందన్నమాట. చెప్పేసరికి కన్ఫ్యూజన్లో పడిపోతుంది మాల. వాళ్ళందరూ చెప్పేది కరెక్టే అనిపిస్తుంది, కానీ సొసైటీకి భయపడుతుంది అనమాట. అది ఏమో నాకైతే తప్పు అనిపిస్తుంది. అంటే శృతి, అమ్మ తప్పేమీ లేదమ్మా దీంట్లో, బట్ నీకు కావాల్సినంత టైం తీసుకో, ఆలోచించుకో, పర్లేదు. కానీ నువ్వే హ్యాపీగా ఉంటావమ్మా మా ఫ్యామిలీలోకి వస్తే. ఎందుకంటే నాన్న నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ. నేను ఎప్పుడూ అమ్మగా యాక్సెప్ట్ చేసేసాను. మా అన్నయ్య కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అండ్ రక్షకి ఇష్టమే, తనకి అసలు ప్రాబ్లమే లేదు. ఇంకేంటమ్మా మీకు ప్రాబ్లం? మేరీకి చెప్తే మేరీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు తెలిసిన ఇంతమందికి నచ్చుతున్నప్పుడు మీరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? పక్కన వాళ్ళ గురించి మనకు సంబంధం లేదమ్మా అని చెప్పి మళ్ళీ చెప్పుద్ది అనమాట. అయినా సరే అని చెప్పి, సరే నాకు కొంచెం టైం కావాలి అని అంటుంది మాల. ఓకే అమ్మా, నీ టైం నువ్వు తీసుకో అనగానే సరే అని చెప్పేసి అక్కడ నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు, శృతి వాళ్ళ నాన్న, శృతి అండ్ రక్ష అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచించడం మొదలు పెడతారనమాట. మనమైతే చెప్పేదంతా చెప్పేసాం, మన మనసులో ఉన్నది మొత్తం కక్కేసాం. ఇక మాల చేతిలో ఉంది, ఏం చెప్తుందో ఏంటో అని వాళ్ళ నాన్న టెన్షన్ అవుతూ ఉన్నాడనమాట. అయితే రక్ష, పర్లేదు అంకుల్, ఆంటీ మంచి డెసిషన్ తీసుకుంటారు, మీరేం భయపడకండి, బాధపడకండి,
ఖచ్చితంగా ఆంటీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. ఇలా కొద్దిసేపటి తర్వాత శృతి, ఓకే నాన్న, ఏదైతే అదైంది, ఖచ్చితంగా అమ్మ అయితే ఒప్పుకుంటుంది. మరి మనం ఈ విషయం ముందే అన్నయ్యకి చెప్పుదాం, ఎవరి ద్వారానో తెలిస్తే బాగోదు, అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పేస్తాను అంటే, ఓకే చెప్పు అని అంటాడు వాళ్ళ నాన్న. వెంటనే ఫోన్ చేస్తుంది శృతి వాళ్ళ అన్నయ్యకి. రింగ్ అవుతుంది కానీ ఎత్తడు. రెండోసారి మళ్ళీ చేస్తుంది, ఎత్తడు. ఒక్కసారి ఏదైనా పనిలో ఉన్నాడో ఏమోనని ఒక అరగంట ఆగి మళ్ళీ చేస్తుంది. చేసేసరికి ఆ ఫోను వాళ్ళ ఇంటి ముందు డోర్ దగ్గర మోగుతూ ఉంటుంది. అది నాన్న, నేను యూఎస్లో కదా, యూఎస్లో ఉన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే మన డోర్ దగ్గర ఎవరు అని తిరుగుతారనమాట అందరూ. ఫోన్ సౌండ్ విని తిరిగితే వచ్చేసాడు రవణ్. రవణ్ని చూసి అన్నయ్య అని గబ్బా గబ్బా ఉరుక్కుంటూ పోయి గట్టిగా హద్దుకుంటుంది వాళ్ళ అన్నయ్యని. శృతి, ఏంట్రా, నేను నీకే ఫోన్ చేస్తున్నాను, చెప్పా పెట్టకుండా వచ్చేసావు అంటే, తెలిసే నువ్వే ఫోన్ చేస్తున్నావు అని, నేను అప్పుడే ఎత్తుంటే నేను వచ్చేసానని తెలిసిపోయేది, ఇంటికి వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, అందుకే చెప్పకుండా వచ్చేసాను అనగానే, భలే టైంకి వచ్చావురా, రా 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 అని చెప్పి ఇంట్లోకి లాక్కొస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్యని. వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏంట్రా చెప్పకుండా వచ్చేసావు, అంతా అక్కడికి వెళ్ళిన పని అయిపోయిందా అంటే, అయ్యో నాన్న, 98% అయిపోయింది, ఇంకో 2% ఉంది. నా వల్ల చెల్లిని చూడకుండా, మిమ్మల్ని చూడకుండా నా వల్ల కాలేదు నాన్న, నేను ఉండలేకపోయాను, ఇంక అందుకే మిగతా వాళ్ళకి అప్పు చెప్పేసి నేను వచ్చేసాను నాన్న అనగానే వాళ్ళ నాన్న తిట్టడం మొదలు పెడతాడు అనమాట. అసలు ఏ ఒక పని సరిగ్గా చెయ్యవారా, ఎప్పుడు చూసినా సగమే పనులు చేస్తావు అని చెప్పి కొంచెం తిడతాడనమాట. తిట్టమే శృతి, అబ్బా నాన్న వదిలే నాన్న, వచ్చాడు కదా, మనం ఎలానో రమ్మని చెబుదాం అనుకున్నాం కదా అని, అదేంటి అని అంటాడు వాళ్ళ అన్నయ్య రవణ్. అనగానే అది కాదన్నయ్య అని చెప్పి జరిగిన విషయం మొత్తం చెప్తాడనమాట. చెప్పగానే, ఓహో మా నాన్నకి పెళ్ళి అని అంటాడు అబ్బాయి. అనగానే వాళ్ళ నాన్న సిగ్గుపడతాడు లైట్గా. పడిన తర్వాత, అయితే మరి నాకు అమ్మని పరిచయం చేయరా అని అంటాడనమాట. అని ఇంకా వాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటే, రక్ష, సరే మీరు ఫ్యామిలీగా మాట్లాడుకుంటున్నారు, నేను ఎందుకు ఇక్కడ, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది అనమాట. అప్పుడు శృతి తన చేయి పట్టుకొని ఆగి, ఎక్కడికి వెళ్తున్నావు, మా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ ఏంటి, మనమందరం ఒకటే ఫ్యామిలీ కదా అని చెప్పి అంటదనమాట. అన్న తర్వాత శృతి పరిచయం చేయబోతుండగా, 1 minute, మీరు రక్ష రైట్, బాడీ గార్డ్ మా చెల్లికి కరెక్టా అనగానే, అవును సార్ అని అంటనమాట. వావ్, గ్లాడ్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తాడనమాట. తను కూడా చెయ్యి అందించి, సేమ్ హియర్ సార్ అని అంటదనమాట. అన్న తర్వాత ఇంకా అప్పుడు, నాకు ముందు అమ్మని పరిచయం చేయండి అనగానే శృతి, యా ఓకే ఓకే అని చెప్పి అమ్మా అని గట్టిగా పిలుస్తుంది అనమాట కింద నుంచి. అప్పుడు మాల బయటకు వస్తుంది. బయటకు వచ్చి, ఏంటమ్మా అనగానే, ఒక్కసారి కిందికి రామ్మా అనగానే, వస్తున్నా అని చెప్పి కిందికి వస్తుంది అనమాట. కిందికి వస్తే, ఏంటమ్మా చెప్పు అనగానే అని ఆ అబ్బాయి రవణ్ వైపు ఒక రకంగా చూస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తుంది కాబట్టి. చూడంగానే ఈ అబ్బాయి అనగానే, మా అన్నయ్యమ్మ అనగానే, ఓ అవునా, నమస్తే బాబు అని అంటారనమాట. అయ్యో అమ్మ అని చెప్పి ఆయన మాల దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా పక్క నుంచి హక్ చేసుకుంటాడనమాట. హక్ చేసుకొని, నేను మీ కొడుకుని, ఓకే, నన్ను ఎప్పుడు చెప్తున్నా, వాళ్ళిద్దరు ఒక బ్యాచ్, మన ఇద్దరం ఒక బ్యాచ్ అని చెప్పి సరదాగా మాట్లాడతాడనమాట. అలా మాట్లాడేసరికి మాలాకి తెలియకుండానే, అవును కదా, ఇలాంటి ఫ్యామిలీ కదా నాకు కావాలనుకున్నాను, నాకంటూ ఒక సపోర్ట్ పర్సన్ ఉండాలి, నాకు కొడుకు ఉండాలి, వాడు నాకు ఇలా సపోర్ట్ చేయాలి, ఇలా అల్లరిగా ఉండాలి, నాకంటూ ఒక ఫ్యామిలీ, ఇది కదా నాకు కావాల్సిన ఫ్యామిలీ అని తన మనసులో ఉండి చిన్నగా ఒక చిన్న స్మైల్, ఒక క్యూట్ స్మైల్, తనకి ఈ ఫ్యామిలీ నచ్చుతుంది అన్నట్టుగా ఒక స్మైల్ మనస్ఫూర్తిగా వస్తుంది అనమాట. అది శృతి గమనించి, హే అమ్మ ఈ పెళ్ళికి ఒప్పేసుకుందిరా అని అంటదనమాట. వాడు షాక్ అవుతాడు, అదేంటి ఒప్పేసుకోవడం ఏంటి, ఒప్పుకోలేదా ఇప్పటిదాకా అమ్మ అంటే, లేదురా టైం అడిగింది, నువ్వు అడిగేసరికి చూసావా ఒప్పేసుకుంది అని అంటాడనమాట. అనగానే
ఓ అదే కదా కొడుకుల ప్రత్యేకత అని చెప్పి కాలర్ ఎగిరేస్తాడు అనమాట. ఎగిరేయంగానే సరే అమ్మ చాలా ఆకలిగా ఉంది, మీరు ఏమీ అనుకోకపోతే స్నాక్స్ అండ్ కాఫీ అందరం కూర్చొని ఎంజాయ్ చేద్దాం అని అంటాడు అనమాట. అనగానే సరే బాబు అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. వెళ్ళి కిచెన్లోకి వెళ్ళిపోగానే ఇంకా వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్న ఆట పెట్టిస్తారనమాట. ఏహే పెళ్ళి కొడుకా అది ఇది అని చెప్పి, రే ఊకండ్రా అని చెప్పి ఆయన సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఈ లోపు తను స్నాక్స్ తీసుకొస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ అండ్ కాఫీ తీసుకుంటూ ఉంటే రక్షా ఫోన్ రింగ్ అవుతుంది అనమాట. చూస్తే మేరీ, ఓకే మేరీ కాల్ చేస్తుంది, మాట్లాడొస్తాను అని చెప్పి తను పక్కకు వచ్చేసి ఏంటి చెప్పు అనగానే, హాయ్ మేరీ ఏంటి ఈ టైంలో చేసావు, 10ంటికి కదా చేస్తావు రోజు అనగానే, నీతో కొంచెం మాట్లాడాల్సింది అందుకే చేశానే అని అంటే, అవునా సరే చెప్పు అని అంటదనమాట. కొంచెం పక్కకు వచ్చేసి చెప్తే, హే ఏంటి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఇల్లు గోలగోలగా ఉంది అనగానే, శృతి వాళ్ళ అన్నయ్య వచ్చాడే అందుకే, అండ్ మాలా అమ్మ ఆంటీ ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళ అబ్బాయి వచ్చింది, వీళ్ళు పెళ్ళికి ఒప్పించింది, ఇదన్నీ చెప్తుంది అనమాట మేరీకి రక్ష. మేరీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో వావ్ గ్రేట్, అయితే ఆంటీ లైఫ్ సెటిల్ అనమాట అని అంటదనమాట. అవునే చాలా హ్యాపీగా ఉంది, ఇక్కడ చాలా అందరూ హ్యాపీగా ఉన్నారు అనగానే, సర్లే ఇదంతా తర్వాత, నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు అంటుంది రక్ష. అది నాన్న రేపు నన్ను చూసుకోవడానికి ఎవరిని తీసుకొస్తున్నాడే అని అంటదనమాట. అంటే ఓ అన్నీ పెళ్లి సందడులు అనమాట అనగానే, అబ్బా వాడు ఎలా ఉంటాడో ఏంటో నాకేమీ తెలియదే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా ఇంట్లో నా విషయంలో ఏది జరిగినా నీ విషయంలో ఏది జరిగినా నేను ఉండాలి కాబట్టి నువ్వు వస్తున్నావు అంటే నీకు తోడుగా శృతి వస్తుంది. సో కాబట్టి అమ్మ నాన్న అంకుల్ ఆంటీ శృతి అండ్ నువ్వు అందరూ వస్తున్నారు రేపు అని అంటే, పెళ్లి చూపులకి మీరు ఎందుకే, పెళ్ళికి వస్తే సరిపోతుంది కదా, లేదా నేను ఒక్కదాన్ని వస్తే సరిపోతుంది కదా, అందరూ ఎందుకు అని అడుగుతుంది రక్ష. అంటే లేదు నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది మీరు అందరు నా పక్కన ఉంటే ప్లీజ్ అని అంటదన్నమాట. అనగానే సరే అంకుల్కి ఇస్తాను చెప్పు, స్పీకర్లో ఆన్ పెడుతున్నానని చెప్పి కొంచెం పక్క నుంచి వాళ్ళ మధ్యలోకి వచ్చి, అంకుల్ మేరీ మీతో మాట్లాడుతుందంట అని స్పీకర్ ఆన్ చేస్తుంది అనమాట. అనగానే నమస్తే అంకుల్ అనగానే, నమస్తే అమ్మ చెప్పు అనగానే, చాలా హ్యాపీగా ఉంది అంకుల్ ఇప్పుడే రక్ష చెప్పింది అని అంటే, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి అంటాడు. ఏంటి అంటే, అంకుల్ రేపు నాకు ఇట్లా పెళ్లి చూపులు ఉన్నాయి, రక్షని పిలుస్తున్నాను, బట్ మీ అందరూ కూడా వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అంకుల్, ప్లీజ్ మీరు రావాలి అనగానే, పెళ్ళికి వస్తానులే అమ్మా ఇప్పుడు ఎందుకు అంటే, ప్లీజ్ అంకుల్ నా కోసం రండి, మీరే కదా అన్నారు నువ్వు కూడా మా ఇంట్లో ఒక పాప నువ్వు కూడా నా కూతురు లాంటిది అనివే అని, మరి ఈ కూతురు పిలిస్తే రారా అంటే, అయ్యో అలా అంటావే అండమ్మా ఖచ్చితంగా వస్తాము ఓకేనా అనగానే, థ్యాంక్ యూ అంకుల్ అనగానే, ఈలోపు రవణ్ ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడనమాట. అనగానే రక్ష, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాం, ఇప్పటికీ కలిసే ఉన్నాము అని అంటాడనమాట. ఓ అవునా సరే, మా నాన్న కూతురు లాంటిది అంటే నాకు చెల్లెలు, ఓకే అమ్మ అనగానే, హాయ్ అన్నయ్య అంటుంది మేరీ. అనగానే, సారీ అమ్మ నేనైతే రాలేను, నాకు ఒక 2-3 అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, సో నేను తర్వాత పెళ్ళికి వస్తాను అని అంటే, ఓకే అన్నయ్య అని చెప్పి అంటుంది అనమాట. అనగానే సరే అని ఇంకా ఓకే అనగానే హ్యాపీగా ఫోన్లు పెట్టేసి ఇంకా ఆ మూమెంట్ని హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా బయలుదేరి అక్కడి నుంచి వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోయి డిన్నర్ చేసి పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అందరూ మేరీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయి కిందికి వచ్చేసి పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోయి, ఇంకా శృతి అండ్ రక్ష ముందే అనుకుంటారనమాట, అమ్మ నాన్నని వేరే కార్లో పంపించాలి, ఎందుకంటే వాళ్ళకంటూ కొంచెం ప్రైవేట్ స్పేస్ ఉంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి కానీ వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కానీ బాగుంటుంది అని చెప్పేసి కిందకి వచ్చిన తర్వాత, నాన్న అమ్మ మీరిద్దరు వేరే కార్లో వెళ్ళండి అని అంటన్నమాట. అనగానే శృతి వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ వెరీ మచ్
భలే అర్థం చేసుకున్నారు నన్ను అని అంటారనమాట. సర్లే నాన్న వెళ్ళు వెళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ అని అంటామన్నమాట. అనగానే మాల జస్ట్ ఒక స్మైల్ ఉంటుంది తన ఫేస్లో. ఇంకా మనవడిని చేతిలో పట్టుకొని వాళ్ళు ఆ కారు ఎక్కేసి వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా వేరే కారులో వాళ్ళ వెనకాలే బయలుదేరి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉండగా రక్షా కారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ కాగానే శృతి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న రక్షా కారు పాడైపోయింది అనగానే వాళ్ళు అక్కడ కొంచెం ముందే ఉంటారు, కొద్దిగా వెనక్కి వస్తారనమాట. వెనక్కి వచ్చిన తర్వాత అయ్యో మరి ఇప్పుడు ఎలా అనగానే పర్లేదు అని అంటారు. సో వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.